నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. ఏం చేస్తుంటారు? అన్న నేను క్యాబ్ డ్రైవర్ అన్న. ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు అసలు దేనికోసం జరుగుతుంది? అంటే ఇతర రాష్ట్రాల వెహికల్ వల్ల వచ్చే గొడవ అన్నారు కదా మీరు. అయితే దాని గురించి మాకేం అది ఉండదండి. మెయిన్ రేట్లు పెంచాలా. ఎందుకంటే ఇంతకు ముందుకు ఎయిర్పోర్ట్ లో మేము 2008 నుంచి ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. అయితే స్టార్టింగ్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో మా అంటే 500 క్యాబ్లు, ఓకేనా. బిజినెస్ పెరిగింది, దాని ప్రకారం బండ్లు కూడా పెరిగాయి. బండ్లు కూడా ఎంత 1,75,000 క్యాబ్లు ఉన్నాయి హైదరాబాద్ లో. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు నడిచేది దాంట్లో. ఇప్పుడు పెట్టే వాళ్ళు తక్కువ, తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు బయట నుంచి వస్తున్నారండి, కర్ణాటక బండ్లు ఓలా ఊబర్ లో అటాచ్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే 24 గంటల రోడ్డు మీద, వానికి ఇల్లు లేదు, ఆధారం లేదు, 24 hours ఏ బుకింగ్ వదలకుండా వాడు చేసుకుంటున్నాడు, ఓకేనా. మాకు కర్ణాటక వాళ్ళతో ప్రాబ్లమ్. ఏపీ బండ్లు అంటే వాళ్ళు వదిలేండి, ఇప్పుడు అన్నదమ్ములు లెక్క మనం. వా రాష్ట్రంతో మాకు ఏమి వివాదం లేదు. మెయిన్ కర్ణాటక బండ్లు. ఇప్పుడు ఎందుకంటే కరోనాలో లాక్డౌన్ లో మేము మొత్తం ఆంధ్ర మొత్తం తిరిగాం. ఒక్క పోలీసు వాళ్ళు కూడా మాకు ఏమనలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బండ్ల వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? వాళ్ళతో ఏం లేదండి. వాళ్ళకి చూడండి సార్, ఒక మాట చెప్పాలి, 1,75,000 క్యాబ్లో 2,000 మంది బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఏం ప్రాబ్లం వస్తుంది మనకు? ఏం రాదు. ఏదో పిచ్చిగా డ్రైవర్లు చేస్తున్నారు. కానీ మెయిన్ పాయింట్ రేట్లు పెంచాలా. ఎయిర్పోర్ట్ లో మినిమం 600 తీసుకున్నాడండి. బంజారాస్ వెళ్తే వాడు పారింగ్ కట్ అయ్యి మొత్తం GST కట్ అయ్యి డ్రైవర్ కి 200 మిగులుతుంది. అదే 6 గంటలు వెయిటింగ్ చేసి 200 మిగిలించుకోవాలా. అదే రోడ్డు మీద ప్యాసింజర్ శంషాబాద్ నుంచి మైదీపట్నం వెళ్తే 200 వచ్చేస్తాయి డ్రైవర్ కి. అయితే ఇక్కడ 6 గంటలు ఎందుకు వెయిట్ చేయాలా? బండి సర్వీస్ ఎందుకు ఇవ్వాలా? కష్టం మాది, ఫలితం వాడిది. ఇప్పుడు ఒక బిల్ అయిందండి, 600 బిల్ అయితే 600లలో మాకు వచ్చేది 150 రూపాయలు, 150 రూపాయలు మాకు వస్తున్నాయి. ఒకటి పెట్రోల్ ఖర్చు తీయాలా, GST తీస్తాడా, దాంట్లో మళ్ళీ వాడు కమిషన్ తీస్తాడా, తీసిన తర్వాత ఏం మిగులుతుంది మాకేందంటే? వాడు ఊబర్ ఓలా వాడు ఏంటంటే మాకు పార్ట్నర్ మాదిరిగా అయిపోయాడు. డబ్బు మాది, ఇన్వెస్ట్మెంట్ మాది, రక్తం మాది, మొత్తం కష్టం చేస్తున్నాం. కానీ వాడు మాకు పార్ట్నరు. 50-50, 100 రూపాయలు వస్తే వాడు 50 తీసుకున్నాడు, మాకు 50 వస్తున్నాడు. వాడు చేసేది ఎంత కష్టం, వాడు ఏం లేదు, ఒక యాప్ తయారు చేశాడు, వాడి వల్ల మాకు బిజినెస్ వస్తుంది, ఓకే. కానీ మాకు లాభం ఏంది? లాభం ఏం లేదు. వాడు 50-50 అండి. ఒక 10% తీసుకోమని చెప్పండి, ఓకే. 35%, 40% పోతుంది. 35% కమిషన్, 5% GST కూడా కరెక్ట్ తీసుకున్నారు. ఒక్కొక్క ట్రిప్ లో అయితే 800-600 కట్ చేస్తారు. ఏంటంటే ఎవరు అడిగేటోళ్ళు లేడు. ఓలాకు కాల్ సెంటర్ లేదు. ఓలాలో ఇంత ముందుకు ఫోన్ చేసి ఏదైనా డ్రైవర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. సార్ నాకు బిల్లు తక్కువ వచ్చింది, మేము మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఊబర్ ఉంది, ఊబర్ లో వాళ్ళ కాల్ సెంటర్ ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ప్రాబ్లం మాత్రం ఏం సాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, సైనిక్పూర్ నుంచి నాకు ఎయిర్పోర్ట్ వచ్చిందండి. సైనిక్పూర్ నుంచి ఎయిర్పోర్ట్ వస్తే కస్టమర్ ఏమంటాడంటే అవుటర్ నుంచి వెళ్దాం, ఓకేనా. వీడు చూపించే బిల్ ఏంటంటే మాకు 800 ఏదో చూపిస్తున్నాడు, అది సిటీ నుంచి రావాలా. కస్టమర్ ప్రిఫరెన్స్ బట్టి మేము అవుటర్ నుంచి వెళ్ళాలి. అయితే అలాంటప్పుడు రేటు పెరగాలి కదా, పెరగకుండా అదే 800 బిల్లు దిగుతున్నాడు. కస్టమర్ ఏమంటాడు, నాకు 800 చూపిస్తుంది, నేను 800 ఇస్తా, ఓకేనా. 800 ఇచ్చినప్పుడు మాకు వర్కౌట్ ఎట్ అవుతుంది. దాంట్లో 150 రూపాయలు టోల్ పోయింది, GST పోయింది, వాడి కమిషన్ పోయింది, డ్రైవర్ మిగిలేదే ఏంది. కష్టం చేసేది మేము, ఫలితం వాళ్ళు ఇచ్చేది వాళ్ళు. బండ్లు చాలా ఎక్కువ అయినాయి, విచ్చలు విడిగా పర్మిషన్ ఎట్లా పడితే. ఇప్పుడు చూడండి, దళిత బండ్లు ఫ్రీగా కేసీఆర్ సార్ ఫ్రీగా బండ్లు ఇచ్చిండు, ఆ బండ్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఏది సబ్సిడీ వాళ్ళ బండ్లు ఉన్నాయి, మేము కొంటున్నాం, అందరు కొంటున్నాం. ప్రతి బండి వస్తూనే ఉంది. ఇప్పుడు ఎలా బతకాలి చెప్పండి? మీ క్యాబ్ డ్రైవర్ల ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి సార్ మెయిన్ రేటు పెంచాలి సార్, రేటు పెంచాలా. ఓలా ఊబర్ రేటు పెంచాలా, మెయిన్ పాయింట్ అదే ఉంది. ఏదున్నా మాకు పర్లేదు, కానీ మాకు రేటు పెంచాలా. రేటు దగ్గర డ్రైవర్లకు వర్కౌట్ అవ్వట్లేదు, రక్తం పెడుతున్నారు డ్రైవర్లది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10-15 గంటలు డ్రైవర్ కష్టం చేస్తే వాడికి మిగిలేదంతా 400-500. అదే ఊబర్ వాడికి ఎంత మిగులుతుంది? 800 మిగులుతుంది. మాకంటే వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అండి. క్లాబ్ పడేది వాడు. ఇప్పుడు చూడండి, దూరం నుంచి ఊరు నుంచి మా దగ్గర ఉన్న 4 రోజులు చేస్తారు డ్రైవర్లు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అడిగితే ఏం తీస్తాం? పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి రెంట్స్ ఉన్నాయి, ఏం సంపా సార్? బండి 15 లక్షలు బండి తీసుకొని మేము బండి తీసుకొని ఫైనాన్స్ కట్టుకుంటా, దానికి సర్వీసింగ్ చేయించుకుంటా, ఇన్సూరెన్స్ కట్టుకుంటా, అన్ని మేము చేస్తే వాడికి లాభం అయింది. ఇప్పుడు మెయిన్ గవర్నమెంట్ తోని మాకు అప్పీలు, రేట్లు పెంచాలా. రేట్లు పెంచితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, మొన్న ఆషాఢ మాసం పోయింది, దాంట్లో బిజినెస్ లేదు. ఇప్పుడు ఫైనాన్స్ ఎక్కడి నుంచి కడతారండి? ఒక్కొక్కరు 20,000. ఒక్క నెల కూడా వాడు ఆగడు, 2 నెలల బండి సీజ్ చేస్తాడు. చెప్తున్నాను కదా, మెయిన్ పాయింట్ ఏంటంటే రేట్లు పెంచి డ్రైవర్లకు ఒక మంచిగా న్యాయం చేయాలా. ఎవరు వచ్చినా ఏం చేసినా ఏం కాదు, కానీ మెయిన్ రేట్లు పెంచితే డ్రైవర్లకు వర్కౌట్ ఉంటుంది. సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వస్తే ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, దాంట్లో 100 రూపాయలు 150 రూపాయలు కమిషన్ తీసుకో. మాకు ఒక 900
అది లేకుండా మొత్తం నువ్వు 50-50 ప్రతి బుకింగ్ లో 50-50 అన్న చెప్తున్నాను. దాని వల్లనే మాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు డ్రైవర్లు చెప్తున్నారు అన్న, అందరు చెప్తున్నాను నేను, మనకు వేరే అదర్ స్టేట్ నుంచి వచ్చే వెహికల్ తో ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ ప్రాబ్లం అరే ఆగు మెయిన్ కర్ణాటక బండ్లు అన్న, మాకు ఏపీ బండ్లతో ఏం ప్రాబ్లం లేదు. మాకు కర్ణాటక బండ్లతో ప్రాబ్లం. కర్ణాటకలో ఎట్లా పర్మిషన్ ఇస్తారన్న? మేము సిటీ అక్కడికి వెళ్తే వాడు పిలిపించి వాడు చాలా రాపిస్తాడు అక్కడ కర్ణాటకలో. మాకు ఏపీ బండ్లతో ఏం లేదు, వాళ్ళతో విధం లేదు. ఇంకోటన్నా, నేను 2008 నుంచి ఎయిర్పోర్ట్ లో డ్యూటీ చేస్తున్నాను. కానీ మేము ఆంధ్రాకి వెళ్ళింది మాది నడవదు, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి రాంది నడవదు. ఏదో అక్కడ స్టేట్ లో బిజినెస్ లేదు కాబట్టి ఆ డ్రైవర్లు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. అది ఓకే, ఒక 2000-3000 మందితో మాకేం ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఏంటంటే ఇది వద్దు. కర్ణాటక ఎందుకు ఇస్తారండి? వాడి దగ్గర పర్మిట్ లేదు, వాడు ఎట్లా నడుపుతారు బండి ఇక్కడ? కర్ణాటక పర్మిట్, వాడి ఆల్ ఇండియా పర్మిట్ ఎంత ఎట్లా నడిపిస్తారు? కర్ణాటక బండి రేట్లు పెంచేసి డ్రైవర్లకు న్యాయం చేయమని చెప్పండి గవర్నమెంట్ కి. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ లో ఎన్నో ఇష్యూలేని. అదర్ ప్రైవేట్ వెహికల్ నడుపుతున్నారు, ప్రైవేట్ ట్యాక్సీలో. ఒక్కొక్కడు ప్రైవేట్ ట్యాక్సీలో వచ్చి ఎయిర్పోర్ట్ లో బిజినెస్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినాం, ఏ గవర్నమెంట్ మాకు పట్టించుకోలేదు. అంటే హంటింగ్ చేస్తారు వాళ్ళు. మేము రోజు 500 మేము సంపాదిస్తే లీగల్ గా, ఆ ఇల్లీగల్ గా రోజుకి 20,000 సంపాదిస్తున్నాడు వాడు. వాని గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు బాబు నువ్వు పోరా అంటే మాకు నడుస్తుంది, మాకు పోలీసు వాళ్ళు ఉన్నారు, మాకు అందరు ఉన్నారు, మీరెవరు మాకు చెప్పడానికి? ఎవరు పట్టించుకుంటే నాదులే లేడు. ఇన్ని రోజులు అయిపోయింది, ఎన్నో గొడవలేని, కానీ ఒక్క నేషనల్ మీడియా ఎయిర్పోర్ట్ కి రాలేదు ఇప్పటి వరకు. 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్క నేషనల్ మీడియా డ్రైవర్లని కవర్ చేయలేదు. ఎయిర్పోర్ట్ లో ఎంత ఇష్యూ అయినా, గొడవలైనా, రక్తాలు వెళ్ళినట్టు గుద్దుకున్నారు డ్రైవర్లు, అయినా కానీ ఒక్క నేషనల్ మీడియా రాలేదు. ఓన్లీ ఏంటంటే ప్రైవేట్, అది కూడా మేము పిలిపించుకుంటే 2 సార్లు వచ్చారు అంతే, కానీ ప్రైవేట్ నేషనల్ మీడియా అయితే రాలేదు మా దగ్గర. అదర్ స్టేట్ ఓన్లీ డ్రాపింగ్ కి మెయిన్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.